ఎప్పుడు ఎన్ని మానికలు చేసేవాళ్ళు అప్పుడు? 4 మానికలు, 5 మానికలు చేసేవారు. అయి దంచటం, ఇసరాల. అందరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మామూలుగా అయి ఎండబోయాలి, నానబెట్టి ఎండబోయాల. జొన్నల్ని. జొన్నలు 10 నిమిషాలు, ఒక అరగంట నానబెట్టాలి. నానబెట్టాక ఏం చేసి ఎండలో పోయాలి. ఎండలో బాగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు సాటర్డే అండ్ తొలి ఏకాదశి, చాలా మంచి రోజు. రోజు ఇంట్లో అందరం కలిసి సింపుల్ గా పూజ చేసుకుంటున్నాము. మనకి ఫస్ట్ పండగ అంటేనే గుర్తొచ్చేది ఏంటిది? ఇంటి ముందు ముగ్గు. కాకపోతే పల్లెటూరులో అయితే ఎర్లీ మార్నింగ్ వేస్తాము. కాకపోతే మేము ఇప్పుడు రెడీ అయ్యేసి ఇప్పుడు వేస్తున్నాము. మేము చిన్నప్పుడు అయితే ముగ్గుల కోసం అయితే పోటీ పడుకుంటా వేస్తాము. వాళ్ళ ముగ్గు ఎలా ఉంది, వీళ్ళ ముగ్గు ఎలా ఉంది అనేసి. పండగ వచ్చిందంటే ముగ్గులు పోటీలు లాగే గల్లీ అంతా ఒకళ్ళ ముగ్గు ఒకళ్ళు చూసుకొని మెచ్చుకోవటము. ఆమె బాగేసింది, ఈమె బాగేసింది అనేసి మళ్ళీ అమ్మల చేత కాంప్లిమెంట్. ఆ కిక్కే వేరు. ఆ చిన్న ఫస్ట్ అయితే గడపకి పూజ చేసుకుంటున్నామండి. ముగ్గు కన్నా ముందు మనము ఫస్ట్ గడపని మనం సాక్షాత్ అమ్మవారితో కొలుస్తాము. ఏ పండగ వచ్చినా ఫస్ట్ మనము గడపకి పూజించుకొని పసుపు కుంకుమ ముగ్గుతో బొట్లు పెట్టేసుకొని నెక్స్ట్ మనం ముగ్గు వేసుకుంటాము. అదొక వైబ్ వస్తుందండి. ఫస్ట్ గడపకి ముగ్గు వెయ్యగానే మనకి ఇంట్లోకి ఒక వైబ్, పండగ వైబ్ అనేది అయితే వచ్చేస్తుంది. నాకు ముగ్గులు అయితే అంతగా రావు, చిన్న చిన్న ముగ్గులు వేస్తాను. సరి మగరి రి మమ ని ద ప మ ప ని సరి మగరి సని ద ప మగరి మ ప ప మమ ప ప ప మ ప ని ద ప మగరి గ స రి మ ప ప ప మమ ప ప ప మ ప సని ద ప మగరి గ స ని సరి మగరి రి మ ప ని ద ప మ ప ని సరి మగరి సని ద ప మగరి మ ప ప ప మమ ప ప ప మ ప ని ద ప మగరి స. మీకు ఎంతమందికి తెలుసండి తొలి ఏకాదశి పండుగని చాలా సంబరంగా జరుపుకుంటారు పల్లెటూరులో అనేసి? మనకి వర్షాలు స్టార్ట్ అయిన కాడి నుంచి తొలి ఏకాదశి ఈజ్ ద ఫస్ట్ ఫెస్టివల్. మేము చిన్నప్పుడు ఎస్పెషల్లీ 90s కిడ్స్కి అయితే తెలిసి ఉంటుంది, ఎవరైతే పల్లెటూరులో ఉంటారో. పొద్దున్నే లేవటం, అమ్మ వాళ్ళని లేపటం, ఇంటి ముందు ముగ్గులు పెట్టడం, అండ్ ఎస్పెషల్ వ్యవసాయం చేసే వాళ్ళకైతే అరకలు పూజించడం. నాన్న వాళ్ళేమో ఎద్దుల్ని కడిగి మంచిగా వాటిని బొట్లు పెట్టి కొమ్ములకి రంగులు వేసి, నేనైతే అరకని ఫస్ట్ మార్నింగ్ లేవగానే స్నానం చేసేసి అరకలు పూజించటం, పసుపు రాసి కుంకాలు పెట్టేసి అరక నాగలికి పూజించటం, చెమ్ములకి పూజించడం, కంకణాలు కట్టడం. ఇంకా అన్నీ అయిపోయాక ఒక కొబ్బరికాయ తీసుకొని నాన్న వాళ్ళ పొలానికి వెళ్తుంటే ఎదురు రావటం అరకకి. ఇదంతా తొలి ఏకాదశి రోజు చేస్తారండి. సో ఇవైతే జొన్న పేలాలు నిన్న మార్కెట్‌కెళ్ళి తీసుకొచ్చాము. యాక్చువల్‌గా అయితే జొన్నలు తీసుకొచ్చి పేలాలు చేస్తారు అప్పుడు ఊర్లల్లో. కానీ ఇప్పుడు మనకి రెడీమేడ్‌గా దొరుకుతాయి కాబట్టి ఇవి డైరెక్ట్‌గా తీసుకొచ్చేసి వచ్చాము. సో మనకు పేలాలు, శనగపప్పు అండ్ కొంచెం ఎండు కొబ్బరి మొత్తం కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. సో మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో దాన్ని ఫస్ట్ టైం నేను రోల్ యూస్ చేస్తున్నాను. అత్తయ్య రోల్లో నూరమని చెప్పింది, బెల్లం మిక్సీ పెడితే మెత్తగా అవుతుంది అని చెప్పేసి. సో అత్తయ్య టెంపుల్కి వెళ్ళింది, నేను అంతలో ట్రై చేద్దాము అనేసి ఫస్ట్ టైం అయితే నేను రోల్లో నూరుతున్నాను. చూద్దాం. కొంచెం బెల్లం వేసేసాను, 2 బ్రోకలీ. అత్తయ్య వచ్చింది, అత్తయ్య దంచేస్తుంది. రా అత్తయ్య, పేల పిండి. అదే అదే ఎప్పుడు ఎన్ని మానికలు చేసేవాళ్ళు అప్పుడు? దంచటం, ఇసరాల. అందరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఎండబోయాలి, నానబెట్టి ఎండబోయాలి. జొన్నల్ని. జొన్నలు 10 నిమిషాలు, ఒక అరగంట నానబెట్టాలి. నానబెట్టాక ఏం చేసి ఎండలో పోయాలి. ఎండలో బాగా ఎండాక తెపాల కట్టెలు పెట్టి తెపాల
పొయ్యి మీద పెట్టి ఇట్లా కడతారు మామూలు ఇట్లా గుత్తిలాగా. ఆ గుత్తి ఏం చేస్తారు ఇంకా కపాలు ఇట్లా తిప్పుతాం. తిప్పేసి చిటపట ఏగుతుంది. అవి పేలాల కోసం. పేలాల కోసం బేషన్లో పోతారు. బేషన్లో పోసి అవి ఇసుకుతారు. ఇసి మళ్ళీ కాలుస్తారు. ఇప్పుడేమో మిక్సీలు ఉన్నాయి, అప్పుడు ఇసురటం దంచటం. కానీ టేస్ట్ వేరుంటది కదా దానికి దీనికి. అయ్యే బాగుంటుంది. నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ గోవింద 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 హరినామమే మా ప్రాణం ఏకాదశి మహిమే మా ధ్యానం. తినండి మా పాలపిండి ఎలా ఉంది చెప్పండి. బాగుందిరా. ఇది వరకు వెంకటాపాలలో ఉండగా మేము మా అమ్మ చేసి పెట్టింది ఇట్లా ఉంది. ఎక్స్పీరియన్స్ చెప్పండి మా పేలపిండితో ఉన్న అనుబంధం. ఇప్పుడున్న తరానికి తెలీదు పేలపిండి అంటే ఏంటి అని. మీరు ఎట్లా అప్పుడు తినేవాళ్ళు, ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు చెప్పు. పేలపిండి బాగా ఇట్నే చేసేవాళ్ళు అప్పుడు. కానీ అప్పుడు చేస్తే మేము జేబులో పోసుకొని తినేవాళ్ళం. జేబులో పోసుకుని తినాలి. ఈ చక్క జేబులు మొత్తం బెల్లం మార్కలే. మీరు పొలానికి వెళ్తా వేసుకొని వెళ్ళేవాళ్ళు. పొలానికి వెళ్తా కూడా అప్పుడు కండవలు మూట కట్టుకొని తీసుకుపోయేవాళ్ళు. మూట కట్టుకొని తీసుకుపోయి ఆడ కూర్చొని తింటాం. బాగుంటది. అంటే అక్కడ వెంకటాపాలలో దారం అని ఉంది. ఆ దారం కాడికి వెళ్తే అందరు మూటలు కట్టుకొని వస్తారు. అది మాదేమో మీకు పెడతాం, మీది మాకు పెడతాం. ఎవరిది బాగుందా అని చెబుతారు. సో ఫైనల్ గా అయితే ఇలా తొలి ఏకాదశి సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. చిన్నప్పటి ఈ పేలపిండితో చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకున్నాము. మొత్తానికైతే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు. నా చిన్నప్పటి కాదు, మావే చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా గుర్తు తెచ్చుకున్నారు ఈ పేలపిండితో. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే టమాటా మిల్ మేకర్ కర్రీ, రవ్వ కేసరి, పేలపిండి అండ్ ఆలూ ఫ్రై. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాము. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.